హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అంతరాజుస్ కిచెన్ అండ్ టిప్స్. ఈ రోజు వీడియోలో కాస్త డిఫరెంట్ స్టైల్లో దొండకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. జనరల్గా దొండకాయ అనగానే అయితే మసాలా వేసి ఇగురు చేసుకుంటూ ఉంటాం, లేదు అంటే ఏ పప్పుతోనో చారుతోనో నంచుకు తినడానికి వీలుగా కొబ్బరి వేసి ఫ్రై చేసుకుంటూ ఉంటాం కదా. కానీ ఇక్కడ నేను అటు కర్రీలా కాకుండా ఇటు ఫ్రైలా కాకుండా రెండింటికి మధ్యస్థంగా ఉండే ఫ్రైని చూపిస్తానండి. చాలా క్విక్ గా కూడా రెడీ అయిపోతుందండి ఈ దొండకాయ ఫ్రై. అలాగే అన్నంలో కలుపుకు తినడానికి కూడా చాలా బాగుంటుంది. కొన్నిసార్లు తెచ్చిన 2 రోజుల్లోనే వాటిలో సగం దొండకాయల వరకు పండిపోతుంటాయి కదా, అలాంటప్పుడు కూడా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. అంటే కాస్త పండిన దొండకాయలతో కూడా ఈ ఫ్రై చేసేయచ్చు అన్నమాట. ఓకే, ఈ దొండకాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేను ఒక 1/2 kg వరకు దొండకాయలను తీసుకుంటున్నానండి. వాటిని శుభ్రంగా వాటర్తో 2 సార్లు క్లీన్ చేసి పైన కింద ఉన్న తొడిమలను తీసేసి ఒక దొండకాయ 4 లేదా సైజుని బట్టి 6 ముక్కలు వచ్చేలాగా పొడుగ్గా కట్ చేసి తీసుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను కట్ చేసిన దొండకాయల్లో పండిపోయిన దొండకాయలు కూడా ఉన్నాయి. తర్వాత 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, 2 టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. కొద్దిగా కరివేపాకును కూడా తీసుకున్నాను. వీటన్నిటిని చక్కగా కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కడాయిని పెట్టి అందులోకి ఒక 100 గ్రాముల వరకు ఆయిల్ని యాడ్ చేస్తున్నానండి. దొండకాయ ఫ్రైకి ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది. మీకు కావాలనుకుంటే ఆయిల్లోకి కొద్దిగా తాలింపులను కూడా వేసుకోవచ్చు. ఆయిల్ కాస్త కాగిన తర్వాత అందులోకి కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకును వేసి కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించాలి. తర్వాత అందులోకి కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటాలని కూడా వేసి అన్నింటికి తగినంత సాల్ట్ ని యాడ్ చేసుకుని అంతా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూతను ఉంచి మీడియం టు లో ఫ్లేమ్ లోనే పెట్టి టమాటా చక్కగా మగ్గేటట్టు ఉడికించుకోవాలి. ఈలోపు కట్ చేసిన దొండకాయల్ని ఒక బౌల్లోకి తీసుకుని అందులోకి 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ ని వేసి ఇక్కడ చూపిస్తున్నట్లు చేతితో గట్టిగా ప్రెస్ చేస్తున్నట్లు మిక్స్ చేయాలి. ఇలా చేయడం వలన దొండకాయలోని ముదిరిన గింజలు, పండు గింజలు బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ గిన్నెలో పైదాకా వాటర్ ని వేసి ఆ వాటర్ లోంచి దొండకాయ ముక్కల్ని తీసేయాలి. ఇలా చేయడం వలన దొండకాయ ముక్కలు, గింజలు సపరేట్ అయిపోతాయి. ఈ స్టెప్ చేయడం వలన మనకి పండిన దొండకాయలైనా సరే ఈ ఫ్రైకి బాగుంటాయి అన్నమాట. ఈలోపు ఉల్లిపాయ, టమాటా కూడా చక్కగా మగ్గిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి మనం గింజలు తీసి పక్కన పెట్టుకున్న దొండకాయలను వేసి అంతా కలిసేటట్టు చక్కగా మిక్స్ చేసుకుని మూతను ఉంచి మీడియం టు లో ఫ్లేమ్ లోనే మగ్గించుకోవాలి. జనరల్ గా వెజిటేబుల్స్ లో దొండకాయతో చేసే కూరలు అంత తొందరగా రెడీ అవ్వవండి. వేగడానికైనా మగ్గడానికైనా కాస్త టైం పడుతుంది. కానీ ఇక్కడ గింజ తీసేయడం వలన దొండకాయ ముక్కలు చాలా తొందరగా మగ్గిపోతాయి. మధ్య మధ్యలో మూతను తీసి కలుపుతూ మరలా మూతను ఉంచి ఉడికించుకోవాలి. వాటర్ ఏమి వేయకూడదు, మొత్తం ఆవిరితోనే ఉడకాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్ కి సరిపడా ఉప్పుని వేసుకోవాలి. ఇక్కడ ఉప్పు, ఉల్లిపాయ, టమాటాలో వేసాం. అలాగే దొండకాయలోని గింజలు తీసేటప్పుడు కూడా వేసాం. సో ఎక్స్ట్రా చూసి వేసుకోవాలి. 100 గ్రాముల ఆయిల్ వేసినప్పటికీ దొండకాయ ఫ్రైలో అసలు కనబడమే లేదు, చూసారా. చాలండి, ఇంత వేస్తే సరిపోతుంది. దొండకాయ ముక్కలు పూర్తిగా ఉడికి వేగిన తర్వాత మీరు తినగలిగినంత కారాన్ని వేసుకుని అంతా కలిసేటట్టు చక్కగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, దొండకాయ ఫ్రై చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా. దీనితోనే మొత్తం అన్నం కలుపుకుని తినేసేయచ్చు, అంత బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ లో తెలియచేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.